49 ప్రశ్న 549 ప్రశ్న. పాస్టర్ గారికి వందనములు. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయంలో అననీయ చనిపోయినప్పుడు భార్యకు తెలియచేయకుండా ఆమెను పిలవకుండా సమాధి చేయడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఈ విషయాన్ని కొంచెం అర్థమయ్యేటట్లు చెప్పగలరు? అక్కడ రాశాడు కదా, సంఘము అంత పటిష్టంగా ఉంది, అంటే పకడబందీగా ఉంది, అంత ఐక్యతగా ఉంది. వాళ్ళు తప్పు చేశారు, అక్కడతో కట్ట. అది తీసుకెళ్ళి ఇంకోటి చెప్పడం, ఎందుకంటే వీళ్ళు పవిత్రులు. ఎప్పుడు చెప్తారు పవిత్రత? వీళ్ళకి వీళ్ళకి ఆ సేవకుడు పడపోతాను, సరే ఎలాగైనా చేస్తాం, సేవకుడు చంపేస్తాడా? చంపేసింది ఎవరు? పరిశుద్ధాత్మ. మరి ఇంకేంటి, పరిశుద్ధాత్మ చంపేస్తే నువ్వెవడో చెప్పడానికి మాట్లాడడానికి? అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం. వీళ్ళకి వాక్యం చదువుతున్నారు కానీ ఏమవుతుంది లేదు, అర్థం అవట్లేదు, దేవునితో ఏకీపించడం లేదు. అసలు చంపింది పేతురా, పరిశుద్ధాత్ముడు. ఆ సంఘం అయింది. చదువు అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయము. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయము మొదటి వచనం. ఎన్నో వచనం? మొదటి వచనం నుండి 2వ అధ్యాయం 5వ అధ్యాయం మొదటి వచనం. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరతో ఏకమై పొలమును అమ్మెను. భార్య ఎరుకునే వాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తుల పాదముల వద్ద పెట్టాను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించెను? అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీ మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినిచునే 3వ వచనంలో ఏముంది? అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు. అది అప్పుడు ఎవరున్నా దగ్గర? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఈ కార్యాన్ని మొదలెట్టింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు దిగిన తర్వాత యేసు ప్రభు కాలంలో కాదు. యేసు ప్రభు కాలంలో అయితే యేసు ప్రభు అందరూ భోజనాలు పెట్టేవాడు, చెప్పేవాడు, భోజనం పెట్టేవాడు. పరిశుద్ధాత్మ కాలంలో ఎవరైతే మారుమనసు పొందారో వాళ్ళే తమ స్థిర ఆస్తి అమ్మేసి ఇది తెలాలి. యేసు కాలంలో మత్తయి మార్కు లూకా యోహాను సువార్తలో ఎవడ పైసా ఇవ్వడో యేసు ప్రభుకి, ఇది పెట్టు అది పెట్టు అని. యేసు ప్రభు అందరికీ భోజనాలు పెట్టాలి. యేసు వెళ్ళిపోతే పరిశుద్ధాత్మ కాలం వచ్చింది. పరిశుద్ధాత్ముడు ఎవరికి భోజనాలు పెట్టడు. ఎవరైతే యేసు నమ్మారో వారి చేతే భోజనాలు పెట్టింటాడు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇది? 2వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము. విశ్వసించిన వారందరూ 44వ వచనం. 44వ వచనం అక్కడ స్టార్ట్ అయ్యి, అక్కడ పరిశుద్ధాత్మ చెప్తున్నాడు చూడు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 44వ వచనం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఈ పద్ధతి యేసు ప్రభు కాలంలో ఉందా? లేదు. ఎవడన్నా వచ్చి యేసుకి కొంత డబ్బు ఇచ్చి, బాబు కొంచెం అందరికీ కొంచెం రొట్లు కొనిపెట్టండి అని చెప్పాడా? చెప్పలేదు. ఒకడు వచ్చాడు ఒకడు మహాధనవంతుడు వచ్చాడు. వచ్చి రాగానే మోకాల్లో ఉన్నాడు. సత్పురుషుడా, నిత్య జీవానికి వారసుని అవ్వాలని ఉంది, ఏం చేయమంటావు? 10 ఆజ్ఞలు పాటించు. చిన్నప్పటి నుండి, బాల్యం నుండి ఇవన్నీ అనుసరిస్తున్నాను, 10 ఆజ్ఞలు పాటిస్తున్నాను. రైట్, బాగుంది. ఇంకొకటి నీకు కుదువుగా ఉంది. నీవు ఆస్తి అంతా అమ్మేసి అమ్మే అది పేదలకు ఇచ్చే. నీవు వచ్చి నన్ను వెంబడించు. అమ్మేసి నాకు ఇమ్మంటలేదు యేసుప్రభు, పేదలకు ఇచ్చే. నువ్వు వచ్చి నన్ను వెంబడించు.
ఏమో రాశాడు తెలుసా? అతడు మిగులు ఆస్తిపడు గనుక వ్యసన పడచ్చు ముఖము యేసుప్రభు కాలంలో యేసుప్రభుకి ఎవడ పైసా ఇవ్వలేదయ్యా. ఎవరికైనా భోజనం పెట్టమని పరిశుద్ధాత్ముడితో రూల్ మార్చేశాడు. ఎవరైతే యేసుని నమ్మారో, ఎవరైతే రక్షింపడ్డారో, ఎవరైతే బాప్తిస్మం పొందారో మీ చరాచర ఆస్తులు అమ్మేసి పెట్టండి. అలాగే జరిగింది 2వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో, 4వ అధ్యాయంలో. 2వ అధ్యాయము 44వ వచనం. అపోస్తలుల 2వ అధ్యాయం 44వ వచనం. విశ్వసించిన వారందరూ, అంటే ఏ విశ్వాసం? యేసుక్రీస్తు ప్రభువును క్రీస్తును నమ్మిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగిందంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టి అంత తెచ్చిపెట్టారు. తర్వాత 33వ వచనం. అపోస్తలుల 4:33. ఇదియుగాక అపోస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుద్ధానము గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఎండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. ఇది ఆ కారణ క్రమం. ఎవ్వరు యేసు నమ్మిన ఏం చేయాలి? ఆస్తి తీసుకున్నాం. చర అంటే కదిలే ఆస్తి, స్థిరాస్తి కదలని ఆస్తి ఏంటి? భూములు ఇల్లులు కదలవు. స్థిరాస్తి. చరాస్తి అంటే బండ్లు కానీ కార్లు కానీ గొడ్లు, మందలు, బంగారము, వెండి, ఆహార పదార్థాలు ఎన్ని ఏం చేస్తాయి? కదులుతాయి. ఒక చోటకి పట్టుకెళ్ళచ్చు. ఇండ్లు భూములు పట్టుకెళ్ళలేదు. అవి అమ్మేశారు, ఇవి అమ్మేసి మొత్తం జట్లు చేరిపోయారు. అలాంటి కాలంలో ఇద్దరు తప్పు చేశారు. ఎందుకు చెప్పలేదు వాళ్ళకి? అంత పకడ్బందీగా ఉంది సంఘం. ఆ కాలంలో ఎవరు యేసు నమ్మినా, అననీయ సప్పీరా చనిపోయే వరకు ఎవ్వరు యేసు నమ్మినా అపోస్తుల కార్యాల్లో మళ్ళీ మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలో కాదు, తెలుసుకోవాలి. స్థిరాస్తులు అమ్మేసి వచ్చేవలసిందే. అలాగే ఇప్పుడు ఆ రూల్ పెడితే ఏమవుద్ది? ఒక్క క్రైస్తవుడు మిగులుతారు. పేదోళ్ళందరూ మిగులుతారు. ఇల్లు లేని వాళ్ళు, బంగారం లేని వాళ్ళు, పొలాలు లేని వాళ్ళు, ఏమీ లేనివాడు వాళ్ళు మిగులుతారు. డబ్బున్నవాడు ఒకడు మిగలడు. ఇదిగో అమ్మేసి వచ్చారు. కొంతమంది ఎవరున్నారు? ఏమీ లేకుండా వీళ్ళు సమానం అయిపోతారు. ఇప్పుడు క్రిస్టియానిటీ ఒప్పుకుంటారు, దీనికి ఒప్పుకోవట్లేదు. ఏమీ లేనోళ్ళు నేను సమానం అయిపోతాము అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరా. ఏ శిపములు లేస్తారు ఇప్పుడు. కానీ పరిశుద్ధాత్మ కాలంలో ఎవరు ఎంత భక్తి ఉందో వాళ్ళకి. 2వ అధ్యాయము, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం. ఇప్పుడు 5వ అధ్యాయం వచ్చింది. 5వ అధ్యాయం. ఈ రూల్ ప్రకారంగానే అననీయ యేసుప్రభుని నమ్ముకున్నాడు, సప్పీరా యేసుప్రభుని నమ్ముకున్నాడు. వాళ్ళ దగ్గర పిల్లలు ఉన్నారు లేదు, బైబిల్లో రాయబడలేదు. వాళ్ళు అమ్మేశారండి. చూడు 5వ అధ్యాయంలో 2వ వచనం, మొదటి వచనం. అపోస్తలుల 5వ అధ్యాయం మొదటి వచనం. అననీయ అని ఒక మనుషుడు తన భార్యని సప్పీరాతో ఏకమై పొలం అమ్మాను. అమ్మేడా లేదా? అమ్మేడా. తెచ్చేం చేయాలి? తీసుకుని అపోస్తలుల పాదం దగ్గర పెట్టాలి. ఇద్దరు వచ్చేయాలి. అటప్పటికి వచ్చేయాలి. వచ్చారా? రాలేదు. ఒకళ్ళ ఇంట్లో ఉండిపోయింది. ఏమమ్మాడు?
పొలం అమ్మాడు. ఏమమ్మలేదు? ఇల్లు అమ్మలేదు. ఇంకా ఇంట్లో ఏముంటాయి? డబ్బులు ఉంటాయి. డబ్బు ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. విలువైన వస్తువు ఉంటుందా? వస్తువులు ఉంటాయి. బంగారం ఉంటుందా? వెండి ఉంటుందా? అందుకని భార్య కొంపలో ఉంది. అయ్యగారు వచ్చాడు. అది కూడా అమ్మేసి ఇద్దరు కలిసి వచ్చేయాలి. ఇక మళ్ళీ వెనక్కి ఇంటికి వెళ్ళకూడదయ్యా. మళ్ళీ వెనక్కి ఇంటికి వెళ్ళకూడదు. ఎందుకు ఉందామె అక్కడ? సగమే అమ్మారు, సగం అమ్మలేదు. పొలం అమ్మారు, ఇల్లు అమ్మలేదు. ఇంట్లో ఎన్ని ఉంటాయి, ఎన్ని అమ్మలేదు. వచ్చి పేతురికి ఇచ్చాడు. ఇద్దరు వచ్చేవాళ్ళ, ఒకళ్ళు వచ్చేవాళ్ళ? ఇద్దరు వచ్చేవాళ్ళు. వచ్చేసి ఇంక మళ్ళీ ఇంక వెనక్కి వెళ్ళడానికి ఏముండదు అక్కడ. అన్నీ ఇంక అపస్తులు చూసుకుంటారు. ఇక వీళ్ళు పడక, వీళ్ళు భోజనం, వీళ్ళు స్నానాలు, వీళ్ళు గొడవంతాలు చూసుకుంటారు. అపస్తులు సంఘం చూసుకుంటుంది. తెచ్చి ఇచ్చాడు. ఎవరికి? పేతురికి ఇచ్చాడు లేదా? ఇచ్చాడు. పేతురు ఏమంటున్నాడు? ఇంతకే అమ్మితురే అన్నాడు. ఇంతకుముందు ఎవరినన్నా అడిగాడు? ఇలాగా ఎవరిని అడగలేదు. అపోస్తులుగా 2వ అధ్యాయంలో కానీ, 3వ అధ్యాయం కానీ, 4వ అధ్యాయంలో కానీ ఎవరినైనా అడిగారా ఇంతగా అమ్మేవని? అడగలేదు. ఎందుకు అడుగుతున్నాడు? అడిగేది పేతురికి తెలదు. పేతురికి తెలుస్తుంది. తెలియదు. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం మందిరంలోనూ, ఆ రోడ్డు మీద ఎవడపోతే మనం తెలుస్తుందా? తెలియదు. కానీ పరిశుద్ధాత్మ తెలుస్తుంది. అక్కడ ఎవరున్నారు? పరిశుద్ధాత్మ ఉన్నాడు అక్కడ. అది తెలుసుకోవాలి. ఈ ప్రశ్న చేసినాడు. ఏం పేరు? ఎతని పేరు? సామ్యూల్ షీఫర్డ్. అంటే సామ్యూల్ షీఫర్డ్. షేఫర్డ్ శృంగవరపు. షేఫర్డ్ శృంగవరపు. సామ్యూల్ షీఫర్డ్ వరపు. సామ్యూల్ షీఫర్డ్. వైజాగ్ విశాఖపట్నం జిల్లా శృంగవరపు కోట. ఎవడ దీన్ని? శృంగవరపు కోట. ఇంటి పేరు శృంగవరపు. శృంగవరపు. ఊరి పేరు సామ్యూల్ షెఫర్డ్. ఇతనికి ఏం తెలియాలి? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అక్కడ. పేతురు ఏ మాట మాట్లాడాలన్నా ఎవరు చెప్పాలి? పేతురికి ఎవరు చెప్పాలి? పరిశుద్ధాత్ముడు లోపల ఉన్నాడు. పరిశుద్ధాత్మ అడుగుతున్నాడు. ఎవరిని? అననీయాను. కనిపించేదేమో పేతురు నోట్లోంచి అడిగేది ఎవరు? పరిశుద్ధాత్మ. అది తెలాలికి, ఈ సామ్యూల్కి. ఇంతగా అమ్మారా? ఏమండి, ఎక్కడో అమ్మాడు, ఎంతకో అమ్మాడు. పేతురు లేడు అక్కడ అమ్మేటప్పుడు. పేతురు చూడలేదు. ఇంతగా అమ్మే అడగగానే ఇతనే ఉన్నాడు, ఇంతగా అమ్మే అన్నాడు. కారణం, పేతురు చూడలేదు కదా. పేతురు చూడ్డు, ఇక్కడ ఉన్నాడు కాబట్టి, అతను మనిషి కాబట్టి. ఎవరు చూస్తారు? పరిశుద్ధాత్ముడు ఇందు గలడందు లేడని సందేహం అవ్వలేదు. ఎందెందు వెతికినా అందందే ఉంటాడు. ఎవరు? పరిశుద్ధాత్మ. అన్ని చోట్ల ఉంటాడు పరిశుద్ధ. అతను అమ్ముతున్నప్పుడు ఉన్నాడు అక్కడ, ఇంట్లో దాచుకున్నప్పుడు ఉన్నాడు అక్కడ, భార్య భర్తలు ఏం మాట్లాడుకున్నాడో తెలుసు పరిశుద్ధాత్మకి. పొలమే అమ్మాడు కానీ ఇల్లు అమ్మలేదని తెలుసు. ఇక్కడికి వచ్చేమని పెట్టాడు. పరిశుద్ధాత్మ అడుగుతున్నాడు, ఇంతకే అమ్మారా? అప్పుడు ఏమన్నాడు అతను? ఎంతకే అమ్మేమన్నాడు. లేదండి, అమ్మేవండి ఒక 10 లక్షలకి. కొంత ఇంట్లో ఉంచుకున్నాను, అక్కడ మా భార్య ఉంది, ఇది తెచ్చాను నేను అంటే బాగుండు. ఆ కాలంలో అది కుదరదు. అలా ఏమీ ఉంచుకోకూడదు. అమ్మాను 10 లక్షలకి, 5 లక్షలు పట్టుకొచ్చాను, 5 లక్షలు కంపలో ఉంచుకుంటే అది ఇంకొకలాగా ఉంది. అలా కుదరదు. ఆ కాలంలో మొత్తం అంతా అమ్మేసి పట్టుకొచ్చారు. అందరూ అలాగే చేశారు. ఇతనే ఉన్నాడు, పేతురు చూడలేదు కదా ఎంతకు అమ్మాను, ఎంతకేం తెలుస్తుంది, ఇంతకే అమ్మాను అన్నాడు. ఏం జరిగింది? అపోస్తలుల 5వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు పేతురు, అన్నయ్య, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించెను? ఇప్పుడు అననీయ చేసిన పని చూడడానికి, చేయడానికి ఎంతమంది ఉన్నారు అక్కడ? ఎవరు లేరు. పరిశుద్ధాత్మ దేవుడు 2 ఉన్నారు.
అననీయత ఇద్దరు ఉన్నారు. ఒకడు సాతానుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఇద్దరు ఉన్నాడు. ఎలాగుంది ఎలాగుంది? 2వ రాజులు 5వ అధ్యాయంలాగా ఉంది. ఎలాగుంది? 2వ రాజులు 5. ఇది ఎలాగుంది? ఇక్కడ ఇటువంటి జరిగింది 2 రాజులు 5వ అధ్యాయంలో. గెహాజీ ఎక్కడికి వెళ్ళావు అన్నాడా? అన్నాడు. చూడు 2వ రాజు గ్రంథం 5వ అధ్యాయము 25వ వచనం. అతడు లోపలికి పోయి, ఎవడు? గెహాజీ లోపలికి పోయి తన యజమాని ముందర నిలవగా, అంటే తన యజమాని ముందర నిలవగా ఏమి తెలనట్టు నిలిచాడు, నిలబడ్డాడు అక్కడ. అప్పుడు గెహాజీని ఏమన్నాడు ఎలీషా వారిని చూచి, జరిగింది పాత నిబంధనలో. ఎలీషా వారిని చూచి, ఎలీషా గెహాజీని చూచి, గెహాజీ నీవెచ్చడి నుంచి వచ్చితివని ఎక్కడి నుంచి వచ్చిందండి అడిగినందుకు అడిగాడు. ఆ ఇల్లు అడిగే ఎలీషా దాటలేదు, అక్కడ ఉన్నాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చితివని వాడిని అడిగినందుకు వాడు, నీ దాసుని నేను ఎచ్చడికి పోలేదు. నీ దాసుని ఎక్కడికి పోలేదు అని. ఎక్కడికి పోలేదు, ఎక్కడికో ఇల్లు వచ్చి అంటే నేరం ఎవడం మోపాడు గెహాజీ నేరం ఎవడం మీద మోపాడు ఎలీషా. ఇక్కడే ఉన్నాను నేను, ఎక్కడి తొడుతోటి ఎలాగుంది అక్కడ దైవ ఆత్మ సంగతి మనిషికి తెలిస్తే ఇలాంటి దేవుని ఆత్మ ఏం చేస్తుందో, దేవుడి పని ఏంటి, దేవుని పని ఏంటి పరిశీలిస్తాడు. కీర్తనల 14:2 దేవుని పని ఏంటి? వివేకము కలిగి సంగతి వెళ్తే మనుషులకి వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశమును చూచి నరులను పరిశీలించాను. ఆయన పని ఏంటి? పరిశీలిస్తాను. చూస్తున్నాడు గెహాజీ ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేశాడు, ఎన్ని మనుగులు బంగారం లోపల దాచాడు, ఎన్ని దుస్తులు బట్టలు తెచ్చుకున్నాడు. ఎవరు చూశారు? దేవుడు. ఎవరు చూడలేదు? ఎలీషా చూడలేదు. ఎలీషా ఎక్కడ ఉన్నాడు? కానీ ఎలీషాకి ఎవరు చెప్తున్నారు ఇది? దేవుడు. ఎలీషా నోట్లోంచి ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు. దేవుడు మాట్లాడలేకపోతే ఎలీషా చెప్పగలరా? చెప్పలేదు. ఎలీషా మానవుడు. అది తేలాలి. కొన్నిసార్లు వాక్యం చెప్తుంటాం మనకు తెలియదు ఏం చెప్పేస్తున్నామో. వినేవాళ్ళకి నా గురించి చెప్తున్నాడు, నన్ను ఎక్కడ చూశాడు అయినా, ఆ ఊరిని రాలేదు కదా, ఆడు ఊర్లో మనం వెళ్ళాం, ఏ ఊర్లో ఏం చేశాడో మనం చూడం. పరిశుద్ధాత్ముడు మన నోట్లోంచి చెప్పేస్తుంటాడు, వీడికి దాటించుకుంటాడు. కొంతమంది అయితే దేవుని సేవడం మీద తిరగబడతారు. నీకెందుకయ్యా, నువ్వు చూసావా అంటారు. నా చూడపదని చెప్పి నువ్వా, ఏదో ప్రసంగంలో అనేస్తావా, మరి పోకరించేస్తా అంటే ఎవరు చెప్తున్నారు ప్రసంగం? దేవుడు. అని తెలక నీ దాసుని నేను ఎక్కడికి పోలేదు, ఎక్కడ ఉన్నాను నేను, ఎక్కడికి పోయాడు? ఇప్పుడు సాక్ష్యం ఆడు, ఇప్పుడు దేవుడు సాక్ష్యం చెప్పిన 3వాడు ఉన్నాడు అక్కడ, ఉన్నారు. ఏ మనిషి లేడు. గెహాజీ మనుషుడు, ఎలీషా కూడా మనుషుడే. అతను దైవజనుడు, ఇదేమో పిల్ల దైవజనుడు. అంటే ఇప్పుడు ఎలీషా పోస్టు ఉద్యోగం ఎవరికి వస్తుంది? ఇప్పుడు గెహాజీకి రావాలి. అంతే. ఏలియా పోస్ట్ ఎవరికి వచ్చింది? ఎలీషా. ఏలియా ఉద్యోగం ఎలీషాకి వచ్చింది. ఇప్పుడు ఎలీషా ఉద్యోగం ఎవరికి రావాలి? గెహాజీకి. అంతే. కానీ ఇక్కడ ఈ కుర్రోడు ఎక్కడికి పోలేదు అన్నాడు. ఎందుకు? తన యజమానుడు కొంప దాటి రాలేదు. ఇప్పుడు ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాడు. ఏం చెప్తున్నాడు? అప్పుడు ఎలీషా ఏమన్నాడు? అంతా 2వ రాజు గ్రంథం 5వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం. 26వ వచనం. అంతటా ఎలీషా వానితో, ఎవరితోటి? గెహాజీతో. ఆ మనుష్యుడు, ఆడెవడు? ఆ మనుషుడు ఎవడు? నయమాన్ అనే మనుషుడు. ఆడు మనుషుడా? సైన్యాధిపతి. సిరియా దేశానికి సైన్యాధిపతి. అప్పటికి ఎన్నిసార్లు జయించాడు ఇశ్రాయేల్ దేశాన్ని. ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు
తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ఎక్కడ ఉన్నంత ప్రపంచంలో అంటే నయమని వెళ్ళిపోతున్నాడు, ఏమి తీసుకోనని చెప్పాడు ఎలీషా. వీడికి బాధ కలిగింది ఎవడికి? గెహాజీ. ఇంత ధనం, ఇంత బంగారం, ఇంత వెండి, ఈ దుస్తులు ఎవడెత్తాడు? ఎవరెవరు? నా యజమాడికి తీసుకునే మనస్సు లేదు, నేను తీసుకుంటా. ఎంత బతిమిలాడాడో ఎవరు? నయమాన్. ఎవరిని? ఎలీషాన్. తప్ప బయటికి అంటే తీసుకొని అన్నాడు. తీసుకోనా, నువ్వు నాకు ఇచ్చేది అది ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి దగ్గర నుంచి వస్తుంది, పర్లో వస్తుంది. అప్పుడు బతిమిలాడు మట్టెట్టిపోతాడు. రెండు కంచరగాడిదలు మట్టెట్టుకెళ్తున్నాడు. బంగారం ఇచ్చేవాడు, వెండి ఇచ్చేవాడు, దుస్తులు ఇచ్చేవాడు ఏం పట్టుకెళ్తున్నాడు? మట్టి పట్టుకెళ్తాడు. అంటే ఆడ దుస్తుల కంటే, ఆడ బంగారం కంటే, ఆడ వెండి కంటే ఎలీషా ఆవరణ మట్టికి సమానం కాదు. అది దైవత్వం అంటే. రెండు కంచరగాడులు మోయగల మన్నిస్తావా అంటే పట్టుకుపోమన్నాడు. ఆడ మట్టట్టుపోతుంటే ఆడ వెనకాల పరిగెత్తంటే, ఇప్పుడు ఆ గెహాజీతో కూడా ఎవరు వెళ్తున్నారు? దేవుని ఆత్మ, ఎలీషా ఆత్మ. ఎలీషా ఇక్కడే కూర్చున్నాడు, నా మనస్సు అన్నాడు. తన యొక్క మనస్సు కూడా వెళ్ళిపోతుంది. అంటే గెహాజీ యొక్క మనసులో ఏముందో ఎలీషా మనసుకు తెలిసిపోయి ఎలీషా ఇక్కడే ఉన్నాడు. ఎలీషా మనసు గెహాజీతో పాటు వెళ్ళిపోతుంది. కానీ గెహాజీకి ఎవరు కనపడటం లేదు? ఎలీషా కనపడటం లేదు. ఎవరు కనపడుతున్నారు? ఆ పోయే రథం కనపడుతుంది, ఆ ధూళిని. అది దైవత్వం విధానం. ఎప్పుడైతే వాడు పోతున్నాడా, వెనక్కి తిరిగి చూస్తున్నాడు. అయితే వెనక్కి తిరుగుతూ ముందుకెళ్తాం అంటే వెళ్ళలేకపోతున్నాడు అతను. ఏంటి దైవజనుడు ఇంత అద్భుతం చేశాడు, ఏమీ తీసుకెళ్ళదేంటి? ఒక వెనకాలకన్నా ఎవడన్నా వస్తున్నాడేమో పట్టుకెళ్ళి అది ఇచ్చేసి పన్నాకి వచ్చాడు. అతను ఇచ్చేసి పన్నాకి వచ్చాడు. అది ఇవ్వనాకే వచ్చాడు యోధం దగ్గర నుంచి. అలా బాగున్నాడేంటి? అవన్నీ చూశాను నేను, ఆ ప్రాంతాలన్నీ చూసినోడు నేను. వెంటనే వాడు ఏంటి ఇలా కూర్చోడు? మా యజమానుడి దగ్గరికి మీరు ఇలాగ వెళ్ళిపోగానే ఎఫ్రాయిం మన్యం నుండి, ఏ మన్యం అంటే ఎఫ్రాయిం మన్యంలో, అబద్ధాలండి, ఎఫ్రాయిం మన్యం అండి, ఇద్దరు యవనస్తులు. వాళ్ళకి పెట్టడానికి ఏమీ లేదంట, ఆడికి ఇవ్వడానికి ఏమీ లేదంట. అందుకని నా యజమానుడు నీ దగ్గర పంపాడు. కూడా ఎవరున్నారు? ఎలీషా యొక్క మనస్సు. అంటే ఎలీషా మనస్సు. ఆ ఎలీషా మనస్సు ఎవరికి కనపడటం లేదు? గెహాజీకి కనపడటం లేదు, నయమానికి కూడా కనపడటం లేదు. అతను రథం తోలుడు కూడా కనపడతాడు, అతనితో వచ్చినోడు కూడా. అది దేవుని ఆత్మ అంటే. గబగబా అర్థం చేశాడు. 2 దుస్తులు, 4 దుస్తులు. 2వ రోజు 5వ అధ్యాయము 23వ వచనం. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకునమని ఇన్ని అడిగాడు ఇతను. 2 దుస్తుల బట్టలను 2 మణుగుల వెండి దయచేయమని సెలవిచ్చున్నాడు. ఆయన ఆడంత ఇచ్చాడు. రెట్టింపు అంటే 4 జతల బట్టలు, దుస్తులు, 4 మణుగులు, 4 మణుగుల వెండి. ముగిగంటే ఇతను 4 మణుగులు అంటే, మణుగంటే 16 వీసులు. ఒక మణుకి ఎంత? 16 వీసులు. 4 మణుగులు, 4 16 64 వీసులు మోయగలడా? అందుకని ఒక పనోడినిచ్చి మళ్ళీ పనోడు వచ్చే వరకు అతను ఎక్కడ ఉండాలి? అక్కడ ఉండాలి. ఎవరో నయమాన్. మళ్ళీ వచ్చి రథం ఎక్కద్దు,
వచ్చిన తర్వాత గబగబా 4 దుస్తుల బట్టలు 2 మనుగడ 4 మనుగడ తీసేసుకుని లోపల దాచేసుకున్నాడు. వచ్చి ఆడిని పంపన్నాడు. ఆడు పోయాడు పనివాడు. వీడు వచ్చి ఏమి ఎరగనట్టుగా ఎలీషా ముందు నిలబడ్డాడు. అప్పుడు ఏమంటే ఎలీషా ఆ మనుష్యుడు తన రథమును ఎదుర్కొని వచనం 26వ వచనం అధ్యాయం 2 రాజులు 5వ అధ్యాయము 26వ వచనం. అంతటి ఎలీషా వానితో ఆ గెహాజీ వానితో ఆ మనుష్యుడు తన రథము దిగి నేను ఎదుర్కొంటూ తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా అంటే అంతా చూసాడు. ఎవరు? ఎలీషా. ఇంట్లోనే కూర్చున్నాడు ఎలీషా. అక్కడ ఏం జరిగిందో మొత్తం చూసాడు. సామాసంత ఏంటి అదే జరిగింది అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయంలో. మళ్ళీ అక్కడ చదువు ఇంకా చదువు. ద్రవ్యమును వస్త్రములను 2 వస్త్రములను ఒలీవ చెట్ల తోటలను 3 ద్రాక్ష తోటలను 4 గొర్రెలను 5 ఎడ్లను 6 దాసదాసీలను 7 సంపాదించుకున్నటకు ఇది సమయమా? అవన్నీ కావలిస్తాడు ఎవడా? దేవుడిస్తాడు. ఇన్ని కావాలి నాకు అంటే కుష్టి వ్యాధి పోయినటువంటి నయమని చేయలేడు. అవన్నీ చేస్తాం. ఇది సమయమా? తర్వాత కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి నుంచి బయటికి వెళ్ళాను. అయిపోయిందా? ఒక క్షణంలో కుష్టి అతనికి నయమానికి బాగుపడని కుష్టి వ్యాధి, జార్దాన్ నదిలో పోయిన కుష్టి వ్యాధి ఇక్కడికి వచ్చింది. దానికి ఏం చెప్తాడు ఈయన? ఇలాగుంటాయి దేవుని కార్యాలు. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి రావాలి? అపోస్తలుల 5వ అధ్యాయం. అక్కడ 5వ అధ్యాయమే, ఇక్కడ 5వ అధ్యాయం. 2వ రోజు 5వ అధ్యాయమే, అపోస్తలుల 5వ అధ్యాయం. 5వ అధ్యాయం. సరిపోయిందా? సరిపోయింది. చెప్పు. అపోస్తలుల 5వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలను కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించాను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణం విడువగా విని వారందరికీ మిగులు భయం కలిగాను. అప్పుడు పడుచు వారు లేచి వాని బట్టతో చుట్టి మోసుకుని పోయి పాతిపెట్టారు. ఇప్పుడు ఎలాంటి సంగతులు జరిగితే సంఘంలో అదే ఊళ్ళో ఉన్నట్టు తన భార్యకి చెప్పకుండా ఎవరు ఉండరు. అది డౌట్ ఇతనికి. ఎందుకు చెప్పలేదు అంటున్నాడు ఇతను. అన్నయ్య చనిపోయినప్పుడు భార్యకి ఎందుకు చెప్పకుండా పాత పెట్టేశారు? ఇప్పుడు అలా జరిగితే ఏమవుద్ది? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి అంటే కంప్లైంట్ ఇస్తాం. భర్త చచ్చిపోగానే భార్యకి తెలియకుండా కప్పెట్టయితే ఏమవుద్ది? కంప్లైంట్ అవుతుంది. కంప్లైంట్ చేస్తాం. చేస్తే ఏమవుద్ది? శవాన్ని తీసుకెళ్ళి శవాన్ని మళ్ళీ తిరిగి తవ్వితీస్తారు. పోస్ట్ మార్టం చేయించి అక్కడ జరిగిన సంఘటన బట్టి ఆ సేవకుడిని చేస్తారు, సెంట్రల్ జైలు వేసేస్తారు, లైఫ్ అది ఉరిచేస్తారు. ఎక్కడెందుకు ఇలా జరగలేదు అంటే అతను మరి చదువు ప్రశ్న చదువు. ఈ ప్రశ్న ఏంటి? పాస్టర్ గారికి వందనములు. పాస్టర్ గారికి వందనములు. వాక్యము అపోస్తలుల 5వ అధ్యాయంలో అననీయ చనిపోయినప్పుడు భార్యకు తెలియపరచకుండా ఆమెను పిలవకుండా సమాధి చేయడం జరిగింది. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఈ విషయాన్ని కొంచెము అర్థమయ్యేటట్లు చెప్పగలరు. ఎవరైతున్నా అడిగింది? సామ్యూల్ షీఫర్డ్. కాబట్టి ఎందుకు తెలియజేయలేదు? ఆ కాలంలో సంఘము అపవిత్ర పనులకి దూరంగా ఉన్నారు. అన్యాయమైన పనులకి, అబద్ధాలకి అంత దూరంగా ఉంది. అందుకని ఎవడు చెప్పలేదు, అది అన్యాయం. అననీయ చెప్పింది అబద్ధం.
సంబంధికుడు. అతను ఎవరి సంబంధి? సాతాను సంబంధి. సంఘం ఎవరి సంబంధి? దేవుని సంబంధి, పరిశుద్ధాత్ముడు సంబంధి. అంత పకడ్బందీగా ఉంది కాబట్టి అతను చనిపోయాడు, తెలియజేయలేదు, తీసుకెళ్ళి కప్పెట్టేశారు అంతే, తీసుకెళ్ళి పాతి పెట్టేశారు. అంత పకడ్బందీగా అది సంఘం అంటే. ఇప్పుడు అయ్య బాబోయ్ మీ ఆయన్ని పేదరు చంపేశాడు అంటే అది వరకు బాబోయ్ బాబు ఎంతవరకు తెలియలేదు, ఎవ్వరూ చెప్పలేదు వెళ్ళి. అప్పుడు సంఘంలో ఎంతమంది ఉంటారు? కొన్ని వేలు లక్షల మంది ఉన్నారు ఇలాగ అమ్మేసిన వాళ్ళు. అంటే సంఘం ఎంత కరెక్ట్గా ఉందో, ఎంత పకడబందీగా ఉందో, ఎంత పరిశుద్ధం శక్తితో ఉందో తెలుసుకోవాలి. ఎవరైనా సరే సంగతి భార్యకి చెప్పుంటే ఆడు చచ్చిపోతాడు. ఆవేళ ఆడు చనిపో పరిశుద్ధాత్ముడు అక్కడ. పరిశుద్ధాత్ముడు ఏ శుభ్రములకు కాదు, చంపేస్తాడు. అంటే చంపేస్తాడంతే. పౌల్ని ఆ పర్ణబాన్ని స్వాత పంపాడు 13వ అధ్యాయంలో. ఏం చేశాడు? గాఢ విజయగలవాడిని కళ్ళు తీస్తాడు. ఏం చేశాడు? కళ్ళు తీసి మరి ఇంకంతే. దాని తర్వాత వాడు హేరోదుని పురుగులు పడి ప్రాణం విడిచాను, చంపాడు. పరిశుద్ధాత్మతో మరి యెహోవా దేవుని లేకుండా పరిశుద్ధాత్మ సంగతి. ఇప్పుడు మనం ఎవరి కాలంలో? పరిశుద్ధాత్మ కాలంలో మనం మామూలుగా ఉండదు. ఇంకా పరిశుద్ధాత్మ అంటే అంత పకడబందీగా ఉంటుంది. అందుకని అది అపవిత్రమైనటువంటి పని చేశాడు అతను. సంఘానికి చెడ్డ పేరు తెచ్చాడు, దేవునికి చెడ్డ పేరు తెచ్చాడు. తీసుకెళ్ళి కప్పెడేశారంతే. నోరెత్తాడు ఎవడన్నా ఆయన చంపేస్తాడంతే పరిశుద్ధాత్ముడు. అందుకని తన భార్యకి ఎంతవరకు తెలియలేదు? 3 గంటల వరకు, ఇంచుమించు మధ్యాహ్నం 3 గంటలు అయిపోయింది. వెళ్ళాడు, రావాలి, డబ్బులు ఇచ్చేసి రావాలి. ఇంకా రాడేంటి? మధ్యాహ్నం భోజనం లేదు అతనికి. మధ్యాహ్నం భోజనం లేదు. ఎంత అయిపోయింది? టైము 3 అయిపోయింది. ఇంకా రాడు. కనీసం ఎవ్వరూ కూడా ఆ విషయం తెలియజేయలేదు, ఊర్లో తెలియజేయలేదు, ఇంటికి తెలియజేయలేదు. అది సంఘం అంటే. సంఘమొక్కటే సార్వత్రిక సంఘమనేది సంఘమొక్కటే. అది సంఘం అంటే. ఇప్పుడు సంఘంలో దేవుని సేవడు వాక్యం చెప్తుంటాడు, ఆ పక్కన వీళ్ళు ఆడు నీళ్ళు గోక్కుంటారు. చూడరా పెద్ద నీతి మీద చెప్తున్న కబుర్లు తేజ మీద. సంఘంలో ఐక్యత ఏముంది? అన్ని సాడీలే, చెత్తలు తయారయ్యారు. అది సంఘం అంటే. అది అన్నాడు, ఏక ఆత్మయు ఏక ప్రేమ ఏక భావము కలిగి ఉండేది. ఏకాత్మ అండి, అది సంఘం అంటే. ఇప్పుడు ఏముంది? ఎవడాత్మ ఆడది? సైతం గడ ఆత్మ. ఇప్పుడు సంఘాలు ఎందుకు నాశనం అయిపోతున్నాయి? ఇన్ని మొక్కలు ఎందుకు ఆడుతున్నాం? ఎందుకు దేవుని సేవడికి ఇది విలువ లేదు? దురాత్మ పనిచేస్తుంది. ఏమని చేస్తుంది? దురాత్మ. కానీ అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం నుండి 4వ అధ్యాయం 5వ అధ్యాయం వరకు దురాత్మ పనిచేయలేదు. ఎవరికైతే దురాత్మ ఉందో వాడిని గెంటేశారు, చంపేశారండి. 3 గంటలకు వచ్చిందంట. కనీసం వచ్చిన తర్వాత ఎంతమంది ఉంటారు ఇక్కడ? చాలా మంది ఉన్నారు. అమ్మా మీ ఆయన చచ్చిపోయాడని చెప్పచ్చు కదా, తప్పుగా చెప్పచ్చు కదా. చెప్పాలా? ఏకాత్మ అంటే అందరిది ఒకే ఆత్మ, అందరిలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఎవ్వరికీ నోరెత్తారు. పేతురు చేసింది పరిశుద్ధాత్ముడు చేసింది. న్యాయము అంటే న్యాయంగా వచ్చింది. ఇంకా తన భర్తను పాతిపెట్టిన వాళ్ళు వాకెట్లో ఉన్నారంటే ఇంకా లోనకే రాలేదు. కరెక్ట్గా ఏమొచ్చింది చదివేశారు. అపోస్తలుల 5వ అధ్యాయము 7వ వచనం.
ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చాను. జరిగినది ఎరుగక, అది తెలుసుకోలేదు సామ్యూలు. జరిగినది తెలుసుకోలేదు. ఎందుకు తెలుసుకోలేకపోయింది? ఏకాత్మ ఏకభావం కలిగి ఉన్నారు సంఘస్థులు. ఏమి తెలియజేయరు. ఇలాంటివి జరిగినప్పుడు సొంత భార్యకి తెలియజేయరు, సొంత భర్తకి తెలియజేయరు, పిల్లలకి తెలియజేయరు, ఎవరికి తెలియజేయరు. అది సంఘం అంటే. అలాగుంటే ఇప్పుడు ఉంటే అలాగే సంఘం. ఇన్ని గొడవలు ఎందుకు, ఇన్ని చీలికలు ఎందుకు? ఇప్పుడు సంఘంలో ఏముంది? దురాత్మ వెళ్తుంది. తర్వాత అపోస్తలుల 5వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు పేతురు, మీరు ఈ భూమిని ఇంతకే అమ్మితురా, నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకు ఆమె, అవును ఇంతకే అని చెప్పాను. చూసుకో, భర్త ఎంత తెచ్చాడో ఆమెకు తెలుసు. ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇంతకే అంటే ఇంతకే. ముందేముంది? అమ్మిన దాంట్లో కొంత దాచి అని ఉంది అక్కడ. దాచా. ఇప్పుడు ఈమెమని చెప్పాలి? ఎంతకే అమ్మారో కాదండి. ఎంతకు అమ్మాడంటే అసలు మా ఆయన ఎంత తెచ్చాడండి అడిగే. ఎంత తెచ్చాడు? 50,000 తెచ్చాడు. 50,000 తేడం ఏంటండి? భూమి 1,00,00,000 రూపాయలకి అమ్మితేనే అంటే 1,00,00,000 రూపాయలు మళ్ళం అనమాట. 1,00,00,000 రూపాయల్లో సగం దాచేమంటే సగం తెచ్చాడని చెప్పాలి. ఎవరో భార్య. ఈమె నీతిమంతురాలు అయితే భర్త చేసిన మోసం తప్పు చెప్పాలి. కానీ భార్య ఎదుటనే భార్య ఎగురుని దాంట్లో కొంత దాసి అపోస్తలుల పాదంతో పెట్టాను. ఇతనికి తెలుసు, ఆమెకి తెలుసు. అందుకని ఆమె ఏముంటుంది? నీకు ఎంత ఇచ్చాడు అంతగా అమ్మాడు. అంటే భార్య భర్తలు అబద్ధం ఆడడానికి పాపం చేయడానికి ఏకీపించారు. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి సంఘములో పటుత్వం పోయింది. సాతానుడు మొట్టమొదట ఎవరిలో ప్రవేశించాడు? అననీయ. అపోస్తలుల కాలం 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం అయిపోయిన తర్వాత 5వ అధ్యాయంలో అననీయ సప్ఫీరాలో ప్రవేశించాడు. ఎవడు? సాతాను. అతిగో. అంతకుముందు ఎక్కడ లేడు సైతన్ గాడు లేకపోతే అన్యాయం జరగదు. ఇక్కడ పట్టుకున్నాడు. వీళ్ళు లుసుకుందనమాట. అంటే యేసు నమ్మారు కానీ అమ్ముతున్నారు కానీ క్లియరెన్స్ లేదు, యథార్థత లేదు. తర్వాత అపోస్తలుల 5వ అధ్యాయము 9వ వచనం. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించడానికి మీరెందుకు ఏకీభించారు? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటినై ఉన్నవి, వారు నిన్ను మోసుకుని పోదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణం విడిచెను. ఆ పడుచు వారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మూసుకుని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి. సంఘమంతటికి ఈ సంగతులు విన్న వారందరికీ మిగుల భయము కలిగెను. అక్కడతో ఈ చాప్టర్ క్లోజ్ అయిందయ్యా. దాని తర్వాత ఎవరో అమ్మినట్టుగా కానీ తెచ్చినట్టు కానీ లేదు. అక్కడతో అంటే అక్కడి నుంచి సంఘములో ప్రభు నమ్ముకున్న వారిలో సైతాన్ గాడు ప్రవేశిస్తున్నాడు. అంటే ప్రవేశిస్తున్నాడు. మళ్ళీ లేదు. ఇంకా ఆ సందర్భం దాటిన దగ్గర నుంచి 12వ వచనం నుంచి మరి 5వ అధ్యాయం ఎక్కడికి పూర్తయింది? 5వ అధ్యాయం ఎక్కడికి అయింది? 42వ వచనానికి వచ్చింది. అక్కడి నుంచి 6వ అధ్యాయం నుండి అపోస్తలుల కార్యములు 28 వరకు ఇంతవరకు ఇంకా ఎవ్వడో ఇలాగ భూమిని అమ్మినట్టు కానీ ఇచ్చినట్టు కానీ చచ్చినట్టు కానీ లేదు. అక్కడ తక్కువ లేదు. ఇంతకే అమ్మేవా? పరిశుద్ధాత్మకి మోసగించేటప్పటికి పడిపడి చచ్చిపోతాడు ఎవడన్నా. ఎంత శక్తి ఉందా ఉండాలి. నువ్వు చావు అని చెప్పలేదు ఎవరు? పేతురు. ఎవరిని? అననీయ. భార్యకి ఏం చెప్పాడు తెలుసా? నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి యొక్క పాదాలు వాకిట్లో ఉన్నా. అప్పుడు తెలిసింది పెనిమిటి చచ్చాడు పాతేశారని. ఇప్పుడు ఆమె పెనిమిటి చచ్చిపోయాడని పాతి పెట్టారని ఎవరు చెప్పారు? పేతురు. ఎవరికి? ఆమెకు చెప్పాడు. అప్పుడు చెప్పాడు
అప్పుడే బాబాయ్ బాబాయ్ మమ్మల్ని క్షమించ అంటుందా? లేదు. నిన్నును మోసుకుని పోతారు. ఆమె తప్పన పడిపోయి చనిపోయాను. ఆమె చచ్చిపోయిందని తెలిసి మాటగా చచ్చిపోతాడు అన్నా. అది పరిశుద్ధాత్మ శక్తి. ఇది పాత నిబంధనలో ఉంది, ఇలాగా క్రొత్త నిబంధన. అలాగుంటే అంత శక్తి, అంత పరిశుద్ధాత్ముడు ప్రతి సంఘంలో ఉంటే ఇలాంటి మొహాలు జరుగుతాయా? ఇన్ని గొడవలు జరుగుతాయా? చందా పెట్లు ఎత్తిపోతారా? ఎత్తుకుపోరు. ఇన్ని ఒక్క సంఘం ఇన్ని ముక్కలు అయిపోద్దా? ఎటిది ఎంత అక్రమం చేస్తున్నారు సంఘాల్లో. విశ్వాసులు సగం మంది ఒకటైపోతున్నారు, కొంతమంది ఇంకోటి అయిపోతున్నారు. పెద్దలేమో కొంతమంది ఏమో సేవకుడు సపోర్టు, కొంతమేమో సంఘానికి సపోర్టు. కొన్ని చోట్ల పెద్దలందరూ ఒకటే, సేవకుడు ఒకడు ఒకటే. కొన్ని సంఘాల్లో సంఘానికి, పెద్దలకి, సేవకుడికి పడద్దు. ఎలాగుంది ఇప్పుడు సంఘం? ఎలాగుంది సంఘం? సర్వనాశనం అయిపోయింది సంఘం. దాన్ని కాపాడక మనం తిప్పలు పడుతున్నాం, నామే తిరగబడుతున్నారు. ఇవన్నీ తెలుసు కదా నాకు. ఎన్ని చదివి ఉన్నాను నేను, ఎలాంటి నాకు తెలుసు కదా. అందుకని ఎంత కంట్రోల్ చేస్తున్నాను. కంట్రోల్ చేయడానికి 150 సంఘం నాది. అంటే 150. ఈ బిక్కవల్లో, ఈ ఒక్క బిక్కవల్లో నా సంఘం అప్పుడు 150 పెద్ద గొప్ప అన్నమాట. 50కి తెచ్చాను. 50 నుంచి మళ్ళీ ఇంకా తగ్గించాను. ఇంకా ఎందుకో ఎవడు సరిగ్గా లేకపోతే వాడిని గెట్ అవుట్. నా పేరే గెట్ అవుట్ సేవకుడు. అంటే గెట్ అవుట్ సేవకుడు. ఇవన్నీ తెలుసు కాబట్టి నాకు మనుషుల ముఖ్యం కాదు, దైవత్వం ముఖ్యం. ఎవరు ఏమంటే ఎవరు పోతారో అనుకుంటే ఏమవుద్ది? సంఘం నిండుతుంది. దేవుని దగ్గర నేను లెక్క అప్పగించాలి. అంటే వాళ్ళు ఏం చేసినా ఒప్పుకుంటావు నువ్వు. అందుకని సంఘాన్ని మనం దైవత్వం కట్టలేము. ఇంకా కట్టగలమా? కట్టలేము. ఎవరి సంఘాడు ఒకటేమో దండ ఏమంటాడు, ఇంకొన్ని పుస్తులు తాడేయమంటాడు, ఇంకోటేమో నేను పూలు ఎట్టుకొస్తాను అంటది. అంటే చెప్పా ఎవరిన సరంగాడు చేస్తారు. మనం నాకెందుకు లేదు, దేవుడు చూసుకుంటాడంటే దేవుడు చూసుకుంటాడు. ఎవరు నిన్ను అక్రమము చేయవారులారా నా ఇద్దరిని తొలగిపోవడం. ఎవరికి? సేవకుడికి. సంఘాన్ని దేవుడు సేవకుడికి అప్పగించాడు. ఆ సేవకుడు సంఘాన్ని ఏలాలి. దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా చెప్పే 100 పాటలు. ఆడు ఉంటాడో ఓడతాడో అనవసరం. అందుకని మన సంఘాలు పెరగవు. కారణం ఏంటి? వాక్యానుసారంగా చెప్పేస్తాం, వాక్యానుసారంగా ఉంటాం. వాక్యానుసారంగా వివాహం చేసుకుంటావా? కింద కూర్చోబెట్టి వాక్యానుసారంగా వివాహం చేస్తాం. దండలో గిండలో పువ్వులు గివ్వులు చెత్త డెకరేషన్ ఏముండదు. ఉంటుందా? ఉండదు. అలా చేసుకో. గెట్ అవుట్. వెళ్ళిపో బయటికి. మనకు దేవుడు ముఖ్యమా, మనుషులు ముఖ్యమా? దేవుడు. అది సంఘం అంటే. ఏ నరు నీ పేరు లేని సంఘమీది, ఏ నరు నీ పేరు తీ ఎక్కడుంది? ఏ నరు నీ పేరు లేని సంఘమీది. ఆప్తేరా వీడు నిద్ర అవుతున్నాడు. ఏ నరు నీ పేరు లేని సంఘమీది, ఏ సిద్ధాంతపు పేరు లేని సంఘము. ఏ నరు నీ పేరు లేని సంఘమీది, ఏ సిద్ధాంతపు పేరు లేని సంఘము. స్థాన దినముల పేరు లేనిది, ఎలాంటి పేరు వాహించని ఎట్టి సంఘమొక్కటే. సార్వత్రిక సంగమనేడి సంఘమొక్కటే. శరీరమొకటే, శిరస్సునొకటే, నిత్య శక్తి కలిగినట్టి సంఘమొక్కటే. మరి ఈ విధంగా ఉంటే సంఘం ఎంతగా దేవుడు ఆనందపడతాడు. అలాంటి సంఘాన్ని తయారు చేయాలని మనం తిప్పలేం. ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యానుసారం సంఘాన్ని తయారు చేయాలని పాటలు పడుతున్నాం. అందుకని మన సంఘం ఏమవడం లేదు? చెప్పు. పెరగట్లేదు. సంఖ్య పెరగదు,
ఎక్కడికి ఏం చేస్తాం, గుండు గీసేస్తున్నాం. వాక్యాంశం లేవు, చెప్తాం, వింటాడా లేకపోతే గెట్ అవుట్ అంతేనా. కొంతమంది అయితే అంతా వాళ్ళు లేచి వెళ్ళిపోతారు. నేను మాత్రం పిల్లలు దేవుడి సంఘం దేవుడు పిలుచుకోమను, నేను మాత్రం వాక్యానుసారంగా ఉంటాను. లేకపోతే వర్తమానం వెంటనే లేచిపోతాం. వస్తున్నారు లేదా? నేను వచ్చాననుకో కొమ్మరపాలెం వాక్యం చెప్పడానికి ఆదివారాలు సగం మంది రారు. ఎందుకు? వీడు వాక్యానుసారంగా చెప్పడమే కాదు, పేరెత్తి మరి చెప్తా అంటే పేరెత్తి మరి తట్టుకోలేడు. ఇంకాడు ఇంకా లోపం ఉంది. వెళ్ళకపోతే బాగుంది. నేను లేనప్పుడేమో, నేను వచ్చేప్పుడేమో రాడు, నేను లేను వచ్చేస్తాడు. అలాగ అన్ని చోట్ల అంతే. ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే నేను ఎన్ని చోట్లకి పిలిచారో నన్ను, జిల్లాలు అన్ని చోట్ల ఒక్కలాగే ఉన్నాను. అందుకే నన్ను పిలవడం అంటే దడ ఒక కొడుకుని. ఎందుకు? వాక్యానుసారంగా పోతాడు. చాలా చోట్ల వాక్యాన్ని చెప్పని పిలుస్తారు నన్ను. పిలుస్తున్నారా? పిలిస్తే ఏం చేస్తున్నారు? పాటలు పాడిన తర్వాత దేవుని సేవకుడు వస్తున్నాడని చెప్పగానే తప్పడు కూడా మొదలెడతారు. నేనేమంటున్నాను? వద్దు, నేను రాజకీయ వ్యక్తిని కాదు, నేను దేవుని సేవకుడిని. మీరు తప్పట్లు కొడితే నేను స్టేజ్ ఎక్కను. మరి మిగతా సేవకులు వాళ్ళు తప్పట్లు కొట్టాలి. వాళ్ళకి తప్పట్లు కొడితేనే కానీ స్టేజ్ ఎక్కడాడు. మళ్ళీ స్టేజ్కి ఏమంటే డెకరేషన్ అంటే డెకరేషన్. మరి నేనైతే నేను వస్తున్నాను మీ సంఘానికి వాక్యం చెప్పడానికి, స్టేజ్కి ఎటువంటి డెకరేషన్ పెట్టకూడదు. మరి ఏం చేయమంటారండి? ఒక్క వాక్యమే రాయాలి అన్ని చోట్ల, బ్యానర్సే కట్టాలి, ఇంకేమీ ఉండకూడదు. లోకం దేనికి అలవాటు పడింది ఇప్పుడు? డెకరేషన్లు, నేత్రాశ, శరీరాశ, జీవపుటము ఉందా? అప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? నన్ను పిలిచిన వాళ్ళు ఇంతకాలం బట్టి ఎంతమంది పిలిచామో తప్పట్లు కొట్టారు. మళ్ళీ మధ్యలో వాకింగ్ చెప్తే మళ్ళీ తప్పట్లు కొడుతుంటాం. ఏం చేస్తున్నాను? తప్పట్లు కొట్టకూడదు, వాక్యాన్ని వినండి, దేవునికి మహిమ చెల్లించండి. నేను ఎక్కుతున్నప్పుడు, స్టేజ్ ఎక్కుతున్నప్పుడు తప్పలు కొట్టకూడదు, దిగుతున్నప్పుడు తప్పలు కొట్టకూడదు. ఎలాగుంది వాళ్ళకి? ఒంటి మీద కారం చల్లినట్టుంది ఉందా? అందుకని నన్ను ఎవడ పెళ్ళాడు. పిలితే ఏమొద్ది, వాక్యానుసారంగా ఉన్న ప్రయత్నం చేస్తాను. వాళ్ళకి మనకి కుదరదు. అందుకని లైవ్ ఇస్తున్నాం. అది ఈ మధ్యన ఒక ఆయన చెప్పాడు, ఏమండి మీ ప్రసంగాలు పెద్ద పెద్ద భక్తులు విని మేము వాక్యానుసారంగా లేము. ఆ చింతపిల్ల స్వామి మనోహర్ బెక్కవోలు వాక్యానుసారంగా ఉన్నాడయ్యా, ఆయన భక్తుడని చెప్తున్నారని చెప్పాడా? ఆ జానపాలు చెప్పాడా? వాళ్ళు అన్ని లోకాచారాలు కావాలి వాళ్ళకి, దేవుడిని పక్కన పెట్టేస్తున్నారు, వాళ్ళ ఇష్టం. అలాగే ఉందా బైబిల్లో? బైబిల్ అలా లేదు. అది భక్సింగ్ గారు మనకు నేర్పింది. ఆయన ఉన్నాడు వాక్యానుసారంగా మనకు నేర్పాడు. ఇప్పుడు భక్సింగ్ చనిపోయాడు, ఎవడిష్టం వాడిది అంటే ఎవరిష్టం. అదే నా బాధ ఇప్పుడు. కాబట్టి ఇతను ప్రశ్న ఏంటి? ఆనయ్య చనిపోయినప్పుడు ఎందుకు భార్య తెలియజేయలేదు? ఎందుకు తెలియజేయలేదు? నేర్చుకోలేదు ఇతను. ఈ సామ్యులు ఎవరు? వైజాగ్ శృంగవరపు సామ్యుల్ షెఫర్డ్. అతని ద్వారా అనేక తెలుసుకోవాలి. సంఘం అంత పకడ్బందీగా ఉంది, అంత పెర్ఫెక్ట్గా ఉంది. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఎవరు వాళ్ళకి ఏమి తెలియజేయడం తప్పు అంటే తెలియజేయడం తప్పు. ఇంతటితో ఈ వాక్యం పూర్తి చేశాం.